మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఇప్పుడు మనం ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం. ఒక వ్యవసాయదారుడు తన పొలంలోనే ఇల్లు కట్టుకొని కుటుంబంతో నివసిస్తూ ఉన్నాడు. అతని పెద్ద కుమారుడు బుద్ధిమాంద్యము కలవాడు. వయసు 8 సంవత్సరములు. రెండవ వానికి 5 సంవత్సరములు. అతడు మూగవాడు. మూడవ వాడు చంటి బిడ్డ. ఒక దినమున భార్యాభర్తలిరువురు పొలం పనుల్లో మునిగిపోయి ఉన్నారు. చంటి బిడ్డను చూచుకునే బాధ్యతను పెద్దవాళ్ళకిద్దరికీ అప్పగించారు. అమ్మా నాన్న బయటికి వెళ్ళిన తర్వాత పెద్దవాళ్ళిద్దరూ పసికందును బయటికి తీసుకొని వచ్చి ఆడుకోసాగారు. తల్లి ఇంటికి వచ్చి వెతకగా పెద్దవాళ్ళిద్దరూ కనిపించారు, కానీ పసివాని జాడ తెలియరాలేదు. పెద్దవాడు వెర్రిగా నవ్వసాగాడు. రెండవవాడు మూగవాడు కాబట్టి ఏవేవో సైగలు చేయసాగాడు. తల్లికేమీ అర్థం కాలేదు. అయితే ఏదో ప్రమాదం జరిగిందని మాత్రం ఆమెకు అర్థమైంది. ఆమె మనసు కీడును శంకించసాగింది. ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తల్లిదండ్రులిద్దరూ ఆ శిశువు కొరకు చుట్టుప్రక్కల వెతకసాగారు. పగలంతా వెతికారు, కానీ వారి ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ రాత్రంతా విలపించారు. ఎలాగైనా తమ బిడ్డను తమకిమ్మని దేవునికి మొర్రపెట్టసాగారు. రాత్రంతా హృదయ వేదనతో గడిపిన ఆ తల్లిదండ్రులు తెల్లవారగానే మరలా శిశువు కొరకు వెతకటం ప్రారంభించారు. అంతలో వారి తలల మీదుగా ఒక గ్రద్ద ఎగిరి వెళ్ళిపోయింది. పెద్దవాడు దాన్ని చూచి నవ్వసాగాడు. మూగవాడు తండ్రిని గట్టిగా పట్టుకుని దాన్ని చూపించి సైగలు చేయసాగాడు. ఆ తల్లిదండ్రుల గుండెలు గుబేలుమన్నాయి. వారి చంటిబిడ్డను ఒక పక్షిరాజు ఎత్తుకుపోయిందనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆ బిడ్డ మాయమైన దినమున జరిగిన సంఘటన చూద్దాం. ఒక వేటగాడు ఒక పక్షిరాజు గూడును సమీపంలో నుండి కనిపెడుతూ ఉన్నాడు. ఆ గూడు ఎత్తైన ఒక పేటు సందులో ఉన్నది. అది తన గూటిలోనికి వెళ్ళేటప్పుడే దాన్ని తుపాకీతో కాల్చివేసి తన నైపుణ్యాన్ని నిరూపించుకుందామని అతడు వేచి చూస్తున్నాడు. దూరం నుండి తన గూటివైపు వస్తున్న ఆ పక్షిని చూచి సంతోషించసాగాడు. అది దగ్గరికి వచ్చేసరికి తాను చూచిన దృశ్యానికి గగుర్పాటు చెందాడు. ఒక చంటి బిడ్డ దాని కాళ్లల్లో చిక్కుకొని ఏడుస్తూ ఉన్నది. వెంటనే ఆ పక్షిని కాల్చి చంపితే ఆ బిడ్డ లోయలో పడి చనిపోతాడు. ఒక్క క్షణంలోనే ఒక నిర్ణయానికి వచ్చాడు. అది దాని గూటిలో వాలిన వెంటనే కాల్చాలి. ఒక్క క్షణం ఆలస్యం చేసిన ఆ క్రూర పక్షి ఆ బిడ్డను చీల్చివేస్తుంది. మనసులోనే చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఏకాగ్రతతో పక్షిని గురిపెట్టాడు. అది గూటిలో వాలిందో లేదో తుపాకీని పేల్చాడు. బుల్లెట్ నేరుగా వెళ్లి పక్షిరాజు తలకి తగిలింది. ఆ క్రూర పక్షి తల ముక్క చెక్కలైంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్క ఉదుటిన వెళ్లి ఆ బిడ్డను జయోత్సాహంతో చేతిలోనికి తీసుకున్నాడు. అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు తప్ప ఆ శిశువుకి ఎలాంటి హాని కలగలేదు. అయితే ఆ బిడ్డ ఎవరి బిడ్డో తెలుసుకోవడానికి ప్రయత్నించసాగాడు. వారిని వీరిని విచారించగా ఫలానా వారి బిడ్డ అని తెలియవచ్చింది. మరుసటి దినమున వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ బిడ్డను సొంత తల్లిదండ్రులకు అప్పగించాడు. ఈ కథంతా విన్న తల్లిదండ్రులు ఆ వేటగాడిని బహుగా సత్కరించి ఆపదలో ఆదుకున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు.